కామెంట్ షేర్ చేయండి. అండ్ ఈరోజు అయితే మీ ముందర మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఆ టాపిక్ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ టాపిక్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అని వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. నార్మల్గా మనం మేకప్ వేసుకున్నామంటే మన ఫేస్లో ఐస్ చాలా హైలైట్గా చేసేస్తాం. సో అలా ఉంటుంది మన మేకప్ అనేది. సో అంత ఇంపార్టెంట్ అయిన ఐస్కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలాంటి ప్రాబ్లం అనుకుంటున్నారా? మన ఐబ్రోస్కి హెయిర్ రాలడం కావచ్చు, మన కనుబొమ్మలు ఉంటాయి కదా, సో అలాంటివి కూడా మనకు రాలిపోతూ ఉంటాయి అన్నమాట. సో కొంతమందికి థిక్గా ఉండవు, ఖచ్చితంగా మన ఐబ్రో పెన్సిలే వాడాలి. సో మనం షూట్స్లో వాటిలో బయటికి వెళ్తున్నాం అంటే ఐబ్రో పెన్సిల్ ఓకే. అలాంటి ఇంట్లోనే ఉంటే మనం న్యాచురల్గా ఉండాలంటే చాలా భయం వేస్తుంటుంది కదా. సో మనం న్యాచురల్గా ఉండాలి, మన ఐబ్రోస్ థిక్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అండ్ రాలిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? సో నేనైతే ఎప్పుడు యూజ్ చేసేది అయితే మీ ముందుకు తెస్తానండి. సో అదే యూజ్ చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సో నేనైతే అదే యూజ్ చేస్తాను. సో నేనైతే ఎటువంటి ఐబ్రో పెన్సిల్ కావచ్చు, మస్కరా, కాజల్ ఇలాంటివి ఏది కూడా పూసుకోను, నాకు ఇష్టం కూడా ఉండదు. సో నేనైతే న్యాచురలే ఉన్నాను, మేకప్ కూడా ఏం వేసుకోలేదు. సో ఈరోజు అయితే నేను మీ ముందుకు అది చెప్పాలనేసి ఈరోజు ఈ వీడియో అయితే చేసేస్తున్నాను. సో చాలామందికి ఐబ్రోస్ లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఎప్పుడు మనం ఐబ్రో పెన్సిల్ లేనిదే మనం బయటికి వెళ్ళాము, ఇంట్లో కూడా ఐబ్రో పెన్సిల్ వాడుతుంటారు. సో అలాంటి వాళ్ళు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పింది యూజ్ చేయండి, మీకు జస్ట్ 2 వీక్స్లో మంచి ఐబ్రోస్ గ్రోత్గా ఉంటుంది, అంతగా ఉంటుంది, రాలిపోకుండా ఉంటుంది. అండ్ ఉన్న వల్ల మనం కాపాడుకుంటాం. అండ్ ఇంకా ఏమైనా పెరిగినా మంచిగా వచ్చేస్తాయి అనమాట. సో హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకెందుకు మరి ఆలస్యం చేయకుండా మనం ఏం యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అసలు ఏంటి ఆ రెమెడీ అనేది చూసేద్దాం. సో చూడండి, నేను చెప్పాను కదా నేనైతే యూజ్ చేసేది మీకు చూపిస్తాననేసి. సో ఇదే అనమాట నేను యూజ్ చేసేది, కనిపిస్తుందా? విటమిన్ ఈ క్యాప్సూల్ అనమాట. సో ఈ విటమిన్ క్యాప్సూల్ మనకి యూజ్ అవుతుందా అని అనుకుంటున్నారా? 100% అండి. చాలా చాలా బాగా మన హెయిర్ గ్రోతింగ్కి అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను, అండ్ మీరు అదేవిధంగా ట్రై చేయండి. సో నేనైతే పిన్నిస్ ఉంది కదా, సో ఈ పిన్నిస్తో, నార్మల్ పిన్నిస్తో మనము ఈ విధంగా ఫస్ట్ అయితే కుక్ చేసుకుందాం. అలా అన్నప్పుడు మనకు అంత పైకి వచ్చేస్తుంది కదా. సో అలా వచ్చాక నేనైతే ఇయర్ బడ్ అండి, మనకి ఇయర్ బడ్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. మనకు కూసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఒకవేళ హ్యాండ్ గీందన్నా ఓకే, నో ప్రాబ్లం, బట్ ఇదైతే మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. సో నేనైతే ఇలానే యూజ్ చేస్తాను. సో ఇది ఉంది కదా, మనం దీన్ని మొత్తం కూడా దీన్ని స్ప్రెడ్ చేసుకున్నామండి. సో ఇలా చేసేసుకున్నాక సో చూడండి, కనిపిస్తుందా? సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఐస్కి ఏ విధంగా రాయాలి అండ్ ఐబ్రోస్కి కూడా ఏ విధంగా రాయాలో మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మనం ఓన్లీ ఐబ్రోస్కి మాత్రం చూసుకోవాలన్నమాట. సో మీరు ఎక్కువ ట్యాబ్లెట్స్ యూజ్ చేయకండి, ఎందుకంటే ఇది ఒక్కటి మనకి చాలన్నమాట. ఒక్కటి మనకి కళ్ళకి, ఐబ్రోస్కి చాలా బాగా ఎక్కువగా అయిపోతుంది. మీరు ఎక్స్ట్రా ఎక్కువ ఏం వాడకండి. నాకైతే తొందరగా పెరిగిపోతాయండి, అక్కడ చాలా కష్టమైపోతుంది నాకు ఒక్కొక్కసారి. జస్ట్ ఇలా మీరు పూసుకొని నైట్ టైం ఓన్లీ, సో ఇలా మీరు డైలీ నైట్ టైం చేస్తేనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. నైట్ టైం ఇలా రాసుకొని మీరు వదిలేస్తే చాలు, మార్నింగ్ లేసి నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే చాలండి. అండ్ మీకు మంచి రిజల్ట్ వస్తుంది. చాలా థిక్గా ఉంటుంది అండ్ చాలా హెల్తీగా ఉంటుంది, హెయిర్ రాలిపోకుండా ఉంటుంది, మొత్తానికి చాలా బాగుంటుంది.
అంటే మీరు ఒక 2-3 మినిట్స్ ఇలా మసాజ్ కూడా చేయండి దీంతోనే, అది చాలా బాగా నిద్ర కూడా వస్తుంది. సో నేను ఇలానే పట్టేసుకున్నాను. యాక్చువల్గా అమ్మాయిలకి హైబ్రో పెన్సిల్ మస్కరా కాచి ఉంటే చాలా బాగుంటాయి కళ్ళు. కొంతమందికి అలవాటు ఉంటుంది బాగా. సో నేనైతే ఎప్పుడు చూసుకోలేదండి, ఎప్పుడు కూడా నేను యూజ్ చేయలేదు. మనకు విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది గ్రోతింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఇది వాడడం వల్ల ఇంకా మీరు కంటి కింద కూడా ఇలా యూజ్ చేయడం వల్ల మీకు ఏదైతే డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా అది కూడా మీకు రిమూవ్ అవుతుంది. సో ఇది కూడా ఒకసారి చూపిస్తున్నాను మీకు. నిదానంగానే అప్లై చేసుకొని మళ్ళీ కంట్లో పొడుచుకున్నాను. మేము ఎక్కువ మస్కరా యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదండి. అలవాటు ఉన్న వాళ్ళు ఇలానే చూసుకున్నారు. నేను కంటి కింద కూడా ఎలా పూసుకోవాలో చూపిస్తున్నాను, ఎందుకంటే మనకు డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా తగ్గిపోతాయి అన్నమాట. మనకు విటమిన్ ఈ క్యాప్సూల్ మన ఐస్కి మొత్తం అప్లై చేయడం వల్ల మనకు చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది అండ్ చాలా న్యాచురల్గా హెల్తీగా బాగుంటుంది. సో మొత్తాన్ని అయితే అంటించేసుకున్నాను. సో ఇప్పుడు నేను డార్క్ సర్కిల్స్ తగ్గడానికి కూడా మనకి ఇది హెల్ప్ అవుతుందని చెప్పాను కదా, సో డార్క్ సర్కిల్స్కి కూడా మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి సో మీకు ఇలా కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో మీరు 1 ట్యాబ్లెట్ చాలండి, మనకి ఎక్కువ అయిపోతుంది, మస్తు ఇంకా అసలుకి ఎక్కువ యూజ్ చేయకండి, ఎందుకంటే నేను ఇప్పుడే ఇది ఎక్కువ యూజ్ చేసేసాను కదా. సో మనకు ఇంకా చాలా వరకు ట్యాబ్లెట్ అనేది ఉంటుంది. సో ఆ ట్యాబ్లెట్ కూడా వేస్ట్ కాకుండా మనము జస్ట్ ఇలా కంటి కింద వేసుకొని మన ఫేస్ రాయడం వల్ల కూడా మనకు విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల చాలా యూజ్ ఉందండి. మనం ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
ఇలా ఒక 5 minutes వరకు చేస్తే చాలు. చాలామందికి అంటే చారలుగా ఉండటం ఇలా ఉంటుంది కదా, సో అవనేది మనకి తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో చూసారా నా కళ్ళు ఎంత బాగున్నాయో. అండ్ ఇలా నైట్ టైం చేసుకొని ఇంకా పడుకునేసేయండి, ఇంకేం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా యూజ్ చేశాక మార్నింగ్ లేవగానే మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే చాలు. మీ ఐస్ అనేవి చాలా చాలా అందంగా ఉంటాయి. అండ్ హైబ్రోస్ కూడా చాలా థిక్గా ఉంటుంది. అండ్ కనుబొమ్మలు రెప్పలు అలా ఉంటాయి కదా, సో అవి కూడా రాలిపోకుండా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. సో నేనైతే మంచి టిప్ చెప్పాను కదా ఈరోజు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, టోటల్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీరు కూడా యూజ్ చేసినట్లయితే ఈ వీడియో ఎలా వచ్చింది అండ్ మాకు ఎలా యూజ్ అయింది ఏంటి అని నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చూసారు కదా ఈ వీడియో అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ టేక్ కేర్ అండ్ బాయ్. దిస్ ఇస్ పద్దు. నన్ను మర్చిపోద్దు.